మా ప్రభుత్వం వస్తే మేము అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం రాగానే అహంకారం పెరిగి గద్దెనకి కూర్చున్న ఈ ప్రజా ప్రభుత్వం ఏదైతే డిప్యూటీ సీఎం నిజాం కళాశాల కేంద్రంగా చదువుకున్నప్పుడు నిజాం కళాశాల ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తెలుసు. ఎందుకంటే పూర్వ విద్యార్థి కాబట్టి ఆ విద్యార్థుల కోసం వచ్చి మాట ఇస్తున్నాం 5,000 మందితోటి ఇలాంటి సెక్యూరిటీ పోలీసు వాళ్ళు రక్ష బలాలు లేకుండా మేము నిజాం కళాశాలలో విద్యార్థులతో మీటింగ్ పెడుతున్నాడు. ఏమైంది? మర్చిపోయినట్టు డిప్యూటీ సీఎంకి మతిపరుపు ఉన్నట్టుందేమో. ఆయన ఇచ్చిన హామీలు మర్చిపోయిండు. రావాల్సిన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 8,300 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ ఉంది. మెస్సీతో ఫుట్బాల్ ఆడిండు, అందులో పోటీలు పెట్టడానికి డబ్బులు ఉంటాయి, కొన్ని వేల కోట్ల వృధా ఖర్చు పెడుతుండు. లేకపోతే అవతల ఉన్న ప్రభుత్వం ఏదైతే ప్రతిపక్షాలపై నిందలేనికి వాళ్ళు వీళ్ళు అసెంబ్లీ కొట్టుకోనికనే ఉంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులను ఆదుకోవాల్సిన ఇన్నిత జ్ఞానం కూడా లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి ఒకటే కోరుకుంటున్నాం, రావాల్సిన స్కాలర్షిప్లు ఏదైతే నిజాం కాలేజ్ కేంద్రంగా నీకు 15,50,00,000 స్కాలర్షిప్ పెండింగ్ ఉందో అది విడుదల చేయకపోతే నీ ప్రభుత్వానికి ఈ నిజాం కాలేజ్ కేంద్రంగానే నీ పతనం స్టార్ట్ అయితే అని